భారతదేశ రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని అధికరణ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మన భారతదేశంలోని 16వ ఆర్థిక సంఘం ఇటీవల ఏర్పాటు చేయబడింది. 16వ ఆర్థిక సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంట్ ముందు ఉంచినది. అయితే 16వ ఆర్థిక సంఘాన్ని 2023 డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. దీని యొక్క నివేదికను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో విడుదల చేశారు. దీనికి చైర్మన్ గా ప్రస్తుతం అరవింద్ పనియారియా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యదర్శిగా ప్రస్తుతం రిత్విక్ రంజన్ పాండే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి సభ్యులు కనుక పరిశీలిస్తే 1 అన్నీ జార్జ్ మాథ్యూ, 2 అజయ్ నారాయణ్ జూ, 3 సౌమ్యకాంత్ ఘోష్, 4వది మనోజ్ పాండ్యా గారు ఇటీవల నిరంజన్ రాజ్యాధ్యక్ష అనే ఒక వ్యక్తి స్థానంలో ఇటీవల నియామకమయ్యాడు. నిరంజన్ రాజ్యాధ్యక్ష కొన్ని కారణాల వలన రాజీనామా చేసినటువంటి కారణంగా మనోజ్ పాండ్యా గారు ఇటీవల వచ్చారు. ఈ 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు విధులు నిర్వర్తిస్తుంది.